మామ్స్ కిచెన్. సో ఈరోజు అయితే ఏంటండి బాబు ఈ వర్షాలు, అబ్బాబాబాబాబా నిన్న నుంచి మొదలైతే ఇప్పటి వరకు వర్షం పడుతూనే ఉంది కదండి. మరి ఇలా వర్షం పడేటప్పుడు మనకి ఏదైనా స్పెషల్ తినాలనిపిస్తుంది కదా. సో అందుకనే నేనేం చేస్తున్నానంటే మీకు పొటాటో కర్రీతోటి అట్టు ఈరోజు మీకు తినిపించాలని అనుకున్నాను. సో దానికి కావాల్సినటువంటి పదార్థాలు ఏంటంటే, ఫస్ట్ అయితే పొటాటోని కోసి మనము కొంచెం సాల్ట్ వేసుకొని బాయిల్ చేసుకుందాము. అది బాయిల్ అయ్యేలోపు ఒక పక్క మనము గిన్నె పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసేసి ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసేసి బాగా వేగనిద్దాం. అది కొంచెం వేగిన తర్వాత అందులో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలన్నమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని ఆ తర్వాత టొమాటోస్ అవి వేసుకొని బాగా మగ్గనివ్వాలి. సో చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, ట్రై చేయండి. దోశ అయినా మనము ఈ టైంలో వేసుకోవచ్చు, ఆరెల్స్ అట్టు కావాలంటే అట్టు కూడా వేసుకోవచ్చు. సో అట్లా అనమాట. సో పొటాటో కాంబినేషన్ సూపర్గా ఉంటుంది, ఒక్కసారి ట్రై చేయండి. ఇప్పుడైతే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాము, ఆ తర్వాత టొమాటో వేసుకుంటున్నాము. దాంతోపాటు నేను కొంచెం పుదీనా, కొత్తిమీర కూడా వేసుకున్నాను. ఇవి ఇలా వేసుకున్న తర్వాత అందులో కొంచెం ఉప్పు, కారం, పసుపు కూడా వేసేసుకొని బాగా మగ్గనివ్వాలన్నమాట. అది ఎంత మగ్గితే మనకు అంత టేస్ట్ వస్తుంది. ఒక పక్క మనకు అట్టు కావాల్సినటువంటి పిండి కూడా నేను రెడీ చేసేసుకున్నాను. అదేనండి మన దోశ పిండి, కొంచెం చిక్కగా అందులో కొంచెం ఆనియన్ వేసేసుకోవాలన్నమాట. సో ఇలాంటి టైంలో, అంటే బాగా వర్షం పడుతున్న టైంలో ఇంట్లో ఉన్న వాటితోటే మనం వెరైటీస్ చేసుకోగలిగితే చాలా చక్కగా తినేస్తారు కదా అందరూ కూడా. సో అందుకనే అనమాట. ఇప్పుడు ఇలా దీనిని కాసేపు మగ్గనిద్దాము. చాలా మగ్గిన తర్వాత చూస్తున్నారు కదా ఎంత చక్కగా మగ్గిందో. అసలు ఫ్లేవర్ అయితే వెంటనే అన్నం కలిపేసుకొని తినేయాలని అనిపిస్తుందండి. మీరు కావాలంటే ట్రై చేయండి. సో ఇందులో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే కొంచెం కారం వేసేసుకొని ఆ తర్వాత పొటాటోస్ కూడా వేసేసుకుంటాను అనమాట. మనం ఈ పొటాటోస్ పొట్టు తీసేసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాం అనమాట. అప్పుడు ఇందులో కొంచెం వాటర్ వేసేసుకుందాము, బాగా మగ్గనిద్దాము. కావాలంటే గరం మసాలా వేసుకుంటే ఇంకా టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. సో గరం మసాలా అయితే నేను వేయటం లేదు, ఎందుకంటే ఓన్లీ బ్రేక్ఫాస్ట్ కాబట్టి. ఇది నేను ఓన్లీ బ్రేక్ఫాస్ట్కి చేస్తున్నాను. మీరు కావాలంటే దీన్ని లంచ్ లాగా కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. అందులో కొంచెం గరం మసాలా వేసుకొని, సో ఇప్పుడైతే ఇందులో కొన్ని వాటర్ వేసేసుకొని మనము మూత పెట్టేసి బాగా మగ్గనిద్దాము. ఎందుకంటే ఆల్రెడీ ఉడికింది, బట్ ఏంటంటే అందులో కొంచెం ఏదో ఒక డిఫరెంట్ ఫ్లేవర్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. అందుకే దీనిని బాగా మనము మగ్గనివ్వాలన్నమాట. దీంట్లో కొంచెం వాటర్ పోసేసుకొని బాగా మగ్గనిచ్చి వీలైనతే గరం మసాలా కూడా వేసుకోవచ్చు, ఆరెల్స్ చికెన్ మసాలా కూడా మనము దించే టైంలో వేసేసుకోవాలన్నమాట. అప్పుడు మనకి మంచి కాంబినేషన్ రెడీ అయిపోతుంది. ఇది బాగా మగ్గనిచ్చేద్దాము. ఆ తర్వాత మరి పిల్లలు అయితే చక్కగా టిఫిన్కి రెడీ అయిపోతారు. మార్నింగ్ ఇలా వర్షం పడుతూ ఉంటే ఏదో ఒక కొంచెం డిఫరెంట్ వెరైటీ తినాలనిపిస్తుంది. కాబట్టి ఇలా ఒక పక్క అట్టు కూడా నేను వేసేస్తున్నాను అనమాట. ఆల్రెడీ కొంచెం దోశ పిండిలో ఆనియన్, పచ్చిమిర్చి, కావాలంటే క్యారెట్ వేసుకోవచ్చు, కొత్తిమీర వేసుకోవచ్చు, మీ ఇష్టం, మీకు ఎలా ఇష్టమైతే అట్లా అనమాట. సో రెయిన్ సీజన్లో చాలా వరకు కూడా మనకి మంచి మంచి డిషెస్ తినాలని చాలా ఆశ ఉంటుంది కదా అందరికీ. అది కూడా వేడిగా తినాలని అనిపిస్తుంది. అలాంటప్పుడు ఇలాంటి డిఫరెంట్ ఫ్లేవర్స్ చేసుకొని తింటే సరిపోతుంది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా అట్టు అయితే రెడీ అయిపోతుంది. రెడీ అయిన తర్వాత మనము దాన్ని ఆలుతోటి టేస్ట్ చేయబోతున్నాము. సో చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్, ట్రై చేయండి. ఇదిగోండి మన అట్టు అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే మనం ఒక బౌల్లోకి దాన్ని తీసేసుకుందాము, కర్రీ తీసుకుందాము, దాని తర్వాత దాంతోపాటు అట్టు కూడా తీసుకుందాము. చాలా టేస్టీ అయినటువంటి అట్టు విత్ ఆనియన్ అనమాట. ఆలూతో అట్టు బాగుంది కదండి. అంతే, మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ.